హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హరికృష్ణ. ఎలా ఉన్నారండి? ట్రేడ్ ఎలా జరుగుతుంది? ఫైన్. ట్రేడ్ గురించి చూసుకుంటే సార్, లాస్ట్ వీక్ ముందు లైక్ నాకు గుర్తున్నందుకు ఫ్రైడేనా సాటర్డేనా ఒక వీడియో చేసుకున్నాం. ఏమని చెప్పుకున్నామంటే మార్కెట్ ఇంకా కింద ఫాల్ అవ్వడానికి స్కోప్ ఉంది, కానీ బయర్స్ని ట్రాప్ చేసి బయర్స్ని స్టాప్ లాస్ని తిన్న తర్వాతనే మార్కెట్ కిందికి వస్తుంది అని చెప్పుకున్నాను. ఓకేనా? ఓవరాల్ వ్యూ అదేవిధంగా డే వైజ్గా వ్యూ కూడా అలానే ఉంటుందండి. మార్కెట్ ఫాల్ అవ్వాలని డిసైడ్ అయితే డైరెక్ట్గా ఫాల్ అవ్వదండి ఎక్కడ కూడా. బాగా గమనించాలి సార్, మార్కెట్ ఎప్పుడూ కూడా ఇలా ఫాల్ అవుతూ రాదు. పైకి పోయినప్పుడు కూడా ఇలా పైకి వెళ్ళదు. ఓకేనా? ఏం చేస్తుంది, మార్కెట్ ఫాల్ అయిన తర్వాత కొంతమందిని బయర్స్ ఇన్వైట్ చేస్తుంది, తర్వాత ఫాల్ అవుతుంది. మళ్ళీ బయర్స్ ఇన్వైట్ చేస్తుంది, ఫాల్ అవుతుంది. ఒక ప్యాటర్న్ని ఫాలో అవ్వకుంటూ వస్తుంది. అదే మార్కెట్ పైకి వెళ్ళాలంటే కొంచెం పైకి వెళ్ళి సెల్లర్స్ ఇన్వైట్ చేసి వాళ్ళ స్టాప్ లాస్ క్రియేట్ చేస్తుంది. తర్వాత మార్కెట్ మెల్లగా వెళ్ళి ఆ స్టాప్ లాస్ని తినేసిన తర్వాత మళ్ళీ వెళ్తుంది. ఈ మూమెంట్ని చూసిన రిటైలర్స్ ఏం చేస్తారు, మళ్ళీ బై చేద్దాం అనుకుంటారు. ఓకేనా? కానీ రెండు రకాల పీపుల్ సార్. ఏమంటారు, ఫ్లోలో వెళ్ళిపోదాం అనుకున్న రిటైలర్స్ ఒకరు, మూమెంటం అయిపోయింది అనుకునే ఎంటర్ అయ్యే సెల్లర్స్ ఒకరు. ఈ ఇద్దరు వల్లనే మార్కెట్ మూవ్ అవ్వడము పడిపోవడం జరుగుతుంది. ఓకేనా? సో కండిషన్ ప్రకారంగా ఏం జరిగింది సార్, మనం సమ్వేర్ అరౌండ్ ఈ ఏరియాలో అనుకున్నాం సార్ మార్కెట్ ఇంకా ఫాల్ ఉంది అనేది. ఒక్కసారి వీడియో ఉంటుంది సార్, చెక్ చేసుకోండి. టెక్నికల్గా మాట్లాడుకుంటేనే మనకు అర్థమవుతుంది సార్, ఏదో గాల్లో మాటలు కాదు కదా. ఫైన్. సో అనుకున్న విధంగానే మార్కెట్ ట్రాప్ చేసింది. మీలో ఎంతమంది ఈ క్యాండిల్ పర్టికులర్ క్యాండిల్ చూసి బై చేస్తుంటారు? ఓకేనా? మార్కెట్ నెక్స్ట్ డే ఏం చేసింది చూడండి, ఫ్లాట్ ఓపెన్ అయ్యి అక్కడక్కనే కొట్టుకుంది, మీకు ఓపిక లేకుండా చేస్తుంటుంది. నెక్స్ట్ డే మూమెంట్ ఇచ్చింది, ఈ రోజు కూడా అక్కడక్కడే ఉంది. ఓకేనా? మీకు ఎటు మూమెంటం లేదు. మీ పేషెన్స్ని ఫస్ట్ టెస్ట్ చేసి మీరు ఫెయిల్ అయిన తర్వాతనే మార్కెట్ యాక్చువల్ మూమెంటం స్టార్ట్ చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే ఓవరాల్గా ఏం జరిగిందంటే మనకి యాక్చువల్గా ఒక సెకండ్ అండి, ఇక్కడ రేపు ఏం జరగబోతుందో మార్కెట్లో చూద్దాం. రేపు ఏం జరగబోతుంది నిఫ్టీ. ఓకే. సో మార్కెట్ యాక్చువల్గా ఏదైతే కవర్ చేయాలో మూవ్ని సెల్ సైడ్ కవర్ చేసేసింది అనేది నా అభిప్రాయం. కానీ ఇప్పుడు కూడా ఎటువంటి బయింగ్ ఇండికేషన్ కనబడట్లేదు కాబట్టి మేబీ రేపు కొంచెం ట్రాపింగ్ మార్కెట్ జరుగుతుంది. ఎందుకంటే ఒక మూమెంట్ అయిపోయింది అన్నట్టు, లైక్ డైరెక్షనల్ అనేది ఏంటో అయిపోయింది. కిందికి పోవడమా పైకి పోవడమా అనేది మనం ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నాము. ఆ సెంటిమెంట్ ప్రకారంగా మార్కెట్ ఫాల్ అయింది. ఓకేనా? ఇక్కడ రెండు విషయాలు జరగవచ్చు. అయితే ఇంకొంచెం సెల్లర్స్ని ట్రాప్ చేసి బయింగ్ సైడ్ వెళ్తుంది, లేదా డైరెక్ట్ బయింగ్ సైడ్ వెళ్తుంది. ఓకేనా? సెల్లర్స్ని ట్రాప్ చేసిన పెద్ద ఏం కాదు సార్, జస్ట్ 25,000 ఇక్కడ కనబడుతుంది కదా, 25,080 అట్లా ఇక్కడ వరకే వస్తుంది. మోస్ట్లీ 25,060 నుంచి 25,080 వరకు ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకటి, లేదు అంటే డైరెక్ట్గా బయింగ్ ఛాన్స్ ఉంది. లేదు అంటే మన గోల్డెన్ జోన్ ప్రకారంగా మార్కెట్ గోల్డెన్ జోన్ కిందనే ఉంది కాబట్టి చిన్న ట్రేడ్ డే టైంలో డే పర్పస్లో చేసుకోవాలనుకుంటే గోల్డెన్ జోన్ కింద ఉన్నప్పుడు 25,100 ఎంత ఉంది సార్ ఇప్పుడు? లాస్ట్ ట్రేడింగ్ వచ్చేసరికి 25,140 ఉంది కాబట్టి ఈ 25,140 ఒకవేళ మనకి గోల్డెన్ జోన్ లోపల ఇక్కడనే ఓపెన్ అయితే ఇక్కడ రిజెక్షన్ బట్టి 25,160 నుంచి 25,140 మధ్యలో ఒక పీఈ ట్రేడ్ 25,065 దాకా తీసుకోవచ్చు. ఓకేనా? చిన్న రేంజే, ఎందుకంటే మార్కెట్ రేపు అలానే ఉంటుంది అనేది నా ప్రెడిక్షన్. లేదు బాగా గ్యాప్ అప్ అయింది అనుకోండి, గ్యాప్ అప్ అయితే ఒక్కసారి కొంచెం కిందకి వచ్చి పైకి వెళ్ళాలి. అర్థమవుతుంది కదా సార్? ఇది నిఫ్టీకి సంబంధించింది. మరి బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంది చూద్దాం. ఓకే, బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ చూస్తే మీకు కనబడుతుంది చూడండి క్లియర్గా. ఇక్కడ కొద్దిగా బయర్స్ యాక్టివ్ అయ్యారు. ఇక్కడ బయర్స్ మీకు యాక్టివ్ అయ్యారు. సో బయర్స్ ఇంకా ఫ్రైడే రోజు నాడు వెళ్ళిపోలేదు, బయర్స్ మార్కెట్లో ఉన్నారు. అయితే వీళ్ళని భయపెట్టియాలి అంటే ఎవరైతే ఒకవేళ బయింగ్ అంటే జస్ట్ కనబడ్డ మూమెంట్ కోసం బయింగ్ అయిన వాళ్ళని వెళ్ళగొట్టడానికి మార్కెట్ కొంచెం గ్యాప్ డౌన్ అవుతుంది. మోస్ట్లీ లెవెల్ చూడండి ఒకసారి, ఏ లెవెల్ దగ్గర అవుతుంది అనుకుంటే 56,660. ఎక్కడ సార్? 56,650.
ఈ రేంజ్ పైన ఒకవేళ గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, మార్కెట్ బుల్లిష్ సైడ్ వెళ్తుంది. ఓకేనా. ఎప్పుడైతే ఈ లో కనబడుతుంది కదా 56,600 బ్రేక్ అయిన తర్వాత సస్టైన్ అయితేనే మార్కెట్ సెల్లింగ్ సైడ్ ఆలోచిద్దాం సార్. ఓకేనా. గోల్డెన్ జోన్ చూస్తే ఇది కూడా మార్కెట్ గోల్డెన్ జోన్ కిందనే ఉంది సార్. ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్ ఎక్కడ ఉంది సార్? గోల్డెన్ జోన్ కిందనే ఉంది కాబట్టి ఈ గోల్డెన్ జోన్ లెవెల్ కింద ఉన్నంతసేపు పుట్ట ట్రై చేద్దాం, గోల్డెన్ జోన్ పైకి వెళ్తే కాల్ ట్రై చేద్దాం. ఓకేనా. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి సార్. కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే అన్నీ వస్తాయి. ఏదైతే మనము ఫాల్ ఇంకా ఉంది అనుకున్నామో ఆ ఫాల్ ప్రకారంగా మార్కెట్ అయింది. జనరల్లీ మీరు ఆలోచించండి, ఇంత మార్కెట్ మూమెంట్ ఇచ్చింది. సెవెంత్ నుంచి సైడ్ వేసే, 8th సైడ్ వేసే, 9th సైడ్ వేసే, 10th నాడు ఫాల్ అయింది, 11th ఫుల్ ఫాల్ అయింది. 7th అంటే ఎప్పుడు సార్? ఈ వీక్ స్టార్టింగ్ నుంచి మాట్లాడుతున్నాను నేను. ఇదిగోండి లాస్ట్ వీక్ 7th మార్కెట్ స్టార్ట్ అయింది. ఓకేనా. అంటే మండే కాబట్టి మార్కెట్ స్టార్ట్ అయింది. మరి 6th నాడు ఏదైతే మూమెంట్ వచ్చిందో కంటిన్యూ అవ్వాలి కదా సార్. సైడ్ వేస్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ప్రీమియం డికేస్ భయంకరంగా జరిగాయి. ఇంత మూమెంటం వచ్చినా కాల్ సైడ్ జరగలే. అర్థమవుతుందా? పైనండి ఎవరైనా కొత్తగా వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. కంటెంట్ బాగుంది అనుకుంటే లైక్ చేయండి, ఫాలో అవ్వండి సార్. మంచి కంటెంట్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.